ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక వెంకటస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు సుడిగాలి పర్యటన నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 83 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ మంజిరెడ్డి, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఈ ప్రాంతానికి బీటీఎల్, ఓడీఎఫ్ వంటి రక్షణ పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల కోరిక మేరకు ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పేరు పెట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జూన్ 2 నుంచి 2వ విడతలో ఇంద్రమూళ్ల పంపిణీ చేపడతామని, ప్రతి నియోజకవర్గంలో 2500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని తెలిపారు. ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీస్లో 15 కోట్ల చొప్పున ఒక్కొక్క మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. మున్సిపాలిటీస్ అన్నీ కూడా మంచిగా అభివృద్ధి కావాలని చెప్పి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము 75 కోట్ల రూపాయలు మన ఈ ప్రాంతానికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు కొన్ని ఇందిరమ్మ ఇల్లులు గృహప్రవేశం కూడా అటెండ్ చేశారు. చాలా చక్కగా కట్టుకుంటున్నారు. 600 స్క్వేర్ ఫీట్లో 3500 ఇల్లు ఒక నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయి. జూన్ 2 నుంచి మళ్ళీ ఇంకా కొన్ని 2500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాబోతున్నాయి. 2 జూన్ నుంచి ఎవరైతే అర్హత ఉన్నదో పెన్షన్ల కోసం, ఈ పెన్షన్ కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదు, కానీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడము, 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వడము, మహిళా బస్ ట్రావెల్, ఇవన్నీ కూడా కావాలనుకుంటే రేషన్ కార్డులు అవసరం. సో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకున్నప్పటికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, అదే 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, దీంట్లో సుమారు 50 కోట్ల రూపాయల ఖర్చుతో, అంటే 6000 కోట్లతోనే ఈ 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి ఇక్కడ అందరినీ ఐటీఐ ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళందరికీ విదేశాలలో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ ఏఐ వచ్చిన తర్వాత, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏఐ పెద్ద జాబ్స్, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది తక్కువైపోతున్నాయి. ఎక్కువ ఉద్యోగాలు ఈ మన నర్సింగ్ స్టాఫ్, హౌస్ వైఫ్స్, ఈ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అన్నిటికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు బయట దేశాల్లో ఉన్నాయి. అందు గురించి ఈ టెక్నాలజీ సెంటర్స్ ప్రారంభించి అందరూ జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే వాళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. టామ్కామ్ సంస్థకి 90 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా కావడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా మన ఈ మున్సిపాలిటీలో అందరి కోరిక ఉంది, ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ కావాలని. నేను వారికి మాట ఇచ్చినాను. డెఫినెట్లీ ఇక్కడ ఫైర్ స్టేషన్ ఒకటి, పబ్లిక్ హెల్త్ సెంటర్ ఒకటి, ఇంకా ఒక జూనియర్ కాలేజ్ కావాలని చెప్పినారు గుమ్మడిదాల. ఇవన్నీ కూడా పరిశీలించి డెఫినెట్లీ శాంక్షన్ చేపిస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా వారికి భరోసా ఇప్పిస్తాం.